తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ఇప్పటికే పలు రకాల సర్వేలతో హైకమాండ్ వద్ద అభ్యర్థుల లిస్టు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించనుంది. ఇక పోటీ లేని స్థానాలను గుర్తించిన అధిష్టానం ఈ నెలలోనే ముహూర్తం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. గెలిపే లక్ష్యంగా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్ పై కొనేసిన బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమల్లో స్పీడ్ పెంచుగా కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ సౌత్ లో పాగా వేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలని పట్టుదలతో ఉంది తెలంగాణ కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనా వాటిని ఎదుర్కొని అధికారంలోకి వచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా వేగంగా కాంగ్రెస్ ఆ దూకును కొనసాగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి సహా కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇదే దూకుడుతో సమీకరణాలు వ్యూహాలు మాత్రమే కాకుండా అభ్యర్థుల ఎంపికను కూడా కాంగ్రెస్ వేగవంతం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లో ముందుగానే ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే త్వరలో 80 సీట్లు అభ్యర్థులు ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే వెల్లడించారు. ఈ నెలలోనే చివరి వారం కల్లా అభ్యర్థులు ప్రకటిస్తామన్నారు. ఆ తర్వాత పోటీ నియోజకవర్గాల్లో సయోధ్య కుదిర్చి అభ్యర్థులు ప్రకటించినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జాప్యం అధికార పార్టీకి కలిసొచ్చిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈసారి అలా జరగకూడదని గులాబీ పార్టీ కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని అభ్యర్థుల ప్రకటనపై కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో 2-3 దఫాలుగా సీఎం కేసీఆర్ రహస్య సర్వే నిర్వహించినట్లు తెలిసింది. మొత్తంగా 2 విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని, తొలి విడతలో చాలా వరకు సిట్టింగులకు వ్యతిరేకత లేని ఎమ్మెల్యేలకు టికెట్లు కన్ఫర్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్టు విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ టికెట్ల విడుదల రేసులో బీజేపీ మాత్రం కాస్త వెనకబడి ఉంది. పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అంశాలపై ఆ పార్టీ ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదు.